IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇటీవల ఏపీలోని నంద్యాల జిల్లా నంద్యాలలో ఒక హత్య జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద జరిగినటువంటి దాడి, హత్యాయత్నం. అతను ప్రస్తుతం విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జగ్గయ్యపేటలో ప్రత్యర్థుల దాడిలో గాయపడినటువంటి వైసీపీ కార్యకర్తని పరామర్శించడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఇంకా అరాచకాలు ఆగట్లేదని, తాను ఢిల్లీ వెళ్ళి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల దృష్టికి, అలాగే జాతీయ పార్టీల నాయకుల దృష్టికి తీసుకువెళ్ళినా కూడా ఏపీలో అరాచకాలకు మాత్రం ఇంకా కూటమి ప్రభుత్వం తెగబడుతూనే ఉందని, గతంలో తాము అధికారంలో ఉన్నటువంటి ఇటువంటి పరిస్థితులు లేవని, తాము అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకోవటం జరిగిందని, కానీ ఇప్పుడు మీరు ఇటువంటి పరిస్థితులకు తెగబడుతుంటే చూస్తూ ఊరుకోమని, అధికారం ఎవరికి శాశ్వతం కాదని, ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా వాళ్ళు ఆగమన్నా ఆగే పరిస్థితి కూడా ఉండదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి హెచ్చరించడం జరిగింది. అలాగే వీటికి సంబంధించి ఏపీలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయపరమైనటువంటి గొడవలకు సంబంధించి ఏపీ హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి కూడా వెళ్తామని చెప్పి ఆయన తెలియజేయటం జరిగింది. అలాగే శుక్రవారం నాడు నంద్యాలలో మృతి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించనున్నారు.